అసెంబ్లీలో ఈ రోజు నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లపై స్పందించారు చిరంజీవి. అప్పుడు సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్లామని చెప్పారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పానని, అయితే కోవిడ్ వల్ల 5గురిని మాత్రమే రమ్మన్నారని అన్నారు. అయితే తాము 10 మంది వస్తామని చెప్పడంతో జగన్ అంగీకరించారని తెలిపారు చిరంజీవి. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించామన్నారు. అంతేకాదు జగన్ ను కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశానని, ఆయన అందుబాటులో లేరన్నారు చిరంజీవి. ఇటు కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు సైతం కౌంటర్ ఇచ్చారు చిరంజీవి. తాను గట్టిగా మాట్లాడితేనే జగన్ మాతో కలిసేందుకు వచ్చారు అన్నది అబద్దమని చెప్పారు. రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో పాటు ఇంకా 2-3 ప్రముఖులొచ్చి నిర్మాణ ఖర్చు పెరుగుతోందని, సినిమా టికెట్ల ధరల పెంపుపై జగన్ తో మాట్లాడాలని సూచించారని అన్నారు. వారి సూచనలతోనే అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్లో మాట్లాడినట్టుగా చెప్పారు. ఆ తర్వాత పేర్ని నాని తనకు ఫోన్ చేసి జగన్ 1-to-1 కలుస్తారని, లంచ్ కి రావాలని చెప్పారని, డేట్ కూడా ఇచ్చారని తెలిపారు చిరంజీవి. జగన్ ఆహ్వానంతోనే ఆయన నివాసానికి వెళ్లామన్నారు. లంచ్ సమయంలోనే సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వివరించారని చెప్పారు చిరంజీవి. ఇండస్ట్రీతో గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్ కు తెలిపానన్నారు. అయితే కోవిడ్ ఉన్నందున 5గురు మాత్రమే వస్తే బాగుంటుందని పేర్ని నాని విజ్ఞప్తి చేశారని, అయితే ఒక 10 మంది దాకా వస్తామని చెప్తే ఆయన సరే అన్నట్టుగా చెప్పారు. దాంతో తాను బాలకృష్ణకు ఫోన్ చేస్తే అందుబాటులోకి రాకపోవడంతో జమినీ కిరణ్ ను సైతం పంపామన్నారు. 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ కలవలేదన్నారు చిరంజీవి. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్లపై చిరంజీవి స్పందించారు. అప్పటి సీఎం జగన్ ఆహ్వానం మేరకే వెళ్లామని ఆయన చెప్పారు. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని చెప్పానని, అయితే కోవిడ్ వల్ల కేవలం 5గురిని మాత్రమే రమ్మన్నట్టుగా చెప్పారు చిరంజీవి. అయితే తాము 10 మంది దాకా వస్తామని చెప్పడంతో అంగీకరించారని తెలిపారు. సినీ పరిశ్రమ ఇబ్బందులను జగన్ కు వివరించామన్నారు. అంతేకాదు జగన్ ను కలిసే కంటే ముందే బాలకృష్ణకు ఫోన్ చేశానని, ఆయన అందుబాటులో లేరన్నారు చిరంజీవి. గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారంట. మనకు కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. ద రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. No, very good.